ఒక నిమిషం కోట్ చేస్తాను. నాయుడు గారు ఒక నిమిషం కోట్ చేస్తాను, మీరు మాట్లాడుకోండి. ఏంటి అయింది అధ్యక్ష? ఇప్పుడు ప్రభుత్వాలు భవనాలు కడతాయి. ఇది ఎప్పుడు 2007వ సంవత్సరం కట్టాం. దీన్ని కట్టినప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది 24వ సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి. దాంతో 2017 సారీ కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. కరెక్ట్ చేశారు మా మంత్రి గారు, కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. 2017 7 సంవత్సరాలు అయింది కట్టారు అధ్యక్ష. కానీ వారు అంటుంది ఇది అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష. అది జగన్మోహన్ రెడ్డి గారితో లేదా బొత్స సత్యనారాయణ గారితో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు అధ్యక్ష, అది ప్రభుత్వ భవనం. మీరే చూశారు, మా సాక్షాత్తు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చూసి ఎంత అద్భుతమైన భవనం కట్టారు. దీని సందర్శన పెడదాము, దీని తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష. అందులో ఏమైనా అవతారం జరిగితే, అందులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి అధ్యక్ష, చర్య తీసుకున్న అధ్యక్ష. అయ్యే తోటకి ఇచ్చాము అధ్యక్ష, అద్దె ఇచ్చాము అధ్యక్ష, అంటే ఇచ్చాము అధ్యక్ష. దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం, దాని మీద ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం. దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి. ప్రభుత్వం మీది, దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో చేయండి. అవినీతి ఏం జరుగుతాయి ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి. మంత్రి గారు, క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు దేనికోసం అయితే ఇది చేస్తామనేటువంటిది ఉటంకించారో దానికి భిన్నంగా ఇందులో సిఆర్జెడ్ అనుమతి పొందినటువంటి 9.88 ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా ధ్వంసం చేయడం జరిగిందనేది ఫైండింగ్స్ వచ్చినాయండి వాళ్ళు వేసిన సబ్ కమిటీలో. ఆ సబ్ కమిటీ తర్వాత మళ్ళీ గౌరప్పన్ గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చెందినటువంటి వారిని కమిటీ వేసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయించారు. ఇవన్నీ జరిగిన మీదట ఒరిజినల్ గా అయితే మనకి జీవీఎంసీ నుంచి కానీ లేదా సిఆర్జెడ్ నుంచి కానీ అప్రూవల్ ఉన్నమాట వాస్తవం. కానీ దానికి డీవియేట్ అయిపోయి ఎక్కువ ఏరియాని ధ్వంసం చేశారనే దాని మీదే కోర్టుకు వెళితే కోర్టు కమిటీ వేసిన సబ్ కమిటీ గౌరప్పన్ గారిని వేశారు. వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అందులో బేసిక్ గా కొన్ని తప్పులు ఉన్నాయనేటువంటి మాట స్పష్టంగా వాళ్ళు చెప్పారు. చెప్పిన మీద మళ్ళీ ఇంకో కమిటీ పడింది. ఆ కమిటీ యొక్క తీర్పు వచ్చే లోపలనే గౌరప్పన్ గారు చనిపోయారు. ఆ తీర్పు ఇంకా మనకు రావాల్సి ఉంది. దాని తర్వాత ఇందులో వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ లో క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారండి, in the GO second read above, government have issued orders constituting a committee of officers to identify suitable transit accommodation for setting up of camp office for the chief minister and accommodation for supporting seniority functionaries అన్నారు. ఇది which is deviating the original approval. ఇది ప్రస్తుతంగా నేను చెప్పదలుచుకున్నది కూడా అదే. ఏంటంటే ఒరిజినల్ గా చెప్పింది ఏంటి, 58 గదులతోటి ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఒకప్పుడు చాలా మంచి ఆదాయం ఇచ్చేదాన్ని, అది కూలగొడుతున్నాం అన్నప్పుడు వారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ మేము ఎందుకు కూలగొడుతున్నాం అంటే దీని స్థానే ఇంకెంతకంటే మంచి రిసార్ట్స్ కడతాం, కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కట్టి అప్రూవల్ తెచ్చుకుని ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి, దాన్ని మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్ గాను లేకపోతే మంత్రులకు ట్రాన్సిట్ ఆఫీస్ గాను అలా మారుస్తున్నాం అనేటువంటిది జీవో ఇచ్చిన మీదట దీని మీద రిట్ పిటిషన్ పడింది. తర్వాత మేము వెళ్ళి ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా రిసార్ట్స్ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటే ఏముంటాయండి, అది చిన్న చిన్న గదులు 58 బదులు పోనీ ఇంకా బాగా చేసి విశాలంగా చేశారంటే పోనీ 40 గదులు ఉంటాయి. కేవలం 7 గదులు మాత్రమే ఉంటాయి. అందులో కూడా స్పష్టంగా వాళ్ళు చీఫ్ మినిస్టర్ గారి కోసం అనేటువంటిది ఇందులో ఉటంకించారు. ఇది ప్రజల డబ్బుని ఇప్పుడు ఏదంటే టూరిజం డిపార్ట్మెంట్కి ఏమీ ఆదాయం లేదండి. టూరిజం డిపార్ట్మెంట్ ఉన్న ఆదాయాన్ని పెంచడానికి వాళ్ళు చేస్తుంటే ఆనందం. చీఫ్ మినిస్టర్ గారి విలాసవంతమైన భవనం కోసం చేస్తాం, లేకపోతే ప్రజల డబ్బుతోటి ఇవన్నీ వాడుకుంటా ఉంటే ఎందుకు మనం ఒప్పుకోవాలి? నేనే కాదు, ఏ పౌరుడు ఒప్పుకోకూడదు. ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటారు? ప్రజల డబ్బుతోటి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటా ఉంటే అక్కడ డీవియేషన్ వచ్చింది. కావలిస్తే దీనికి సంబంధించినటువంటి నేను రండి మీకు చూపిస్తా ఉన్నది కూడా ఏంటంటే మీకు ఇవన్నీ చూపిస్తాను, మీరు కూడా ప్రత్యక్షంగా రండి, ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాం, అక్కడ చూపిస్తాం జరిగినటువంటి అన్యాయం కానీ జరిగినటువంటి దుర్వినియోగం కానీ డబ్బు ఏ రకంగా వాళ్ళు నొక్కేశారో అది చూపించడానికి మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాం. కానీ రండి తేల్చుకుందాం అని చెప్పడానికి నేనే కుస్తీ పట్టడం లేదు. దయచేసి క్వశ్చన్ నెంబర్ 13532 మున్సిపల్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం. ఆన్ గోయింగ్ 104 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 నుంచి నేటి వరకు
3,495.32 కిలోమీటర్ల పొడవు మేరకు కొత్త జాతీయ రహదారులు మంజూరయ్యాయి. 2014-19 మధ్య నాటి ప్రభుత్వంలో 2,615 కిలోమీటర్ల రహదారులు అనుమతులన్నీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 24 మధ్య గత ప్రభుత్వంలో కేవలం 820 కిలోమీటర్ల రహదారులు మాత్రమే మంజూరయ్యాయి. బి ప్రశ్నకు సమాధానం అండి 179 కిలోమీటర్ల జాతీయ రహదారులు 4 వరుసల స్థాయికి పెంచడం అయింది. 425.84 కిలోమీటర్ల జాతీయ రహదారులను 2 వరుసల ఫేవ్డ్ షోల్డర్స్ కన్ఫిగరేషన్ స్థాయిని పెంచడం అయింది. 1879 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులు నిర్మాణ దశలో ఉన్నాయి. 319.61 కిలోమీటర్ల జాతీయ రహదారులు టెండరింగ్ దశలో ఉన్నాయి. 507.5 కిలోమీటర్ల జాతీయ రహదారులు డిపిఆర్ దశలో ఉన్నాయి. జాతీయ రహదారి మార్గంలో మిగిలిన ప్రాంతాలకు రహదారి ట్రాఫిక్ అనుకూలంగా ఉంచడానికి కాంట్రాక్టులు లేదా స్వల్పకాలిక నిర్వహణ కాంట్రాక్టుల ద్వారా నిర్వహించింది. శ్రీ ప్రశ్నకు సమాధానం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు నివేదించిన విధంగా రాయితీదారులలో ఒప్పందం కుదుర్చుకోవడం 15/1/25 నాటికి పూర్తవుతుందని ఆశించడమైనది. 15/6/25 నాటికి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. రామచంద్రారెడ్డి గారు, ఎంయు రామచంద్రారెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. కడప రేణిగుంట రోడ్డు ద్వారా నిత్యం హైదరాబాదు, కర్నూలు మరియు ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి పుణ్యక్షేత్రమునకు అనేక వేల వాహనాలు తిరుగుతున్నవి అధ్యక్ష. ఇది ప్రస్తుతం అయితే డబుల్ రోడ్డుగా ఉండడం వల్ల కేవలం 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 3 గంటల సమయం పడుతున్నది అధ్యక్ష. నా ప్రశ్న ఏమిటంటే కడప రేణిగుంట మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మంజూరై ఉన్నది. దీని వ్యయం సుమారుగా 2,350 కోట్లు. దీనికి టెండర్లు కూడా పూర్తయి 1 ఏడాది పూర్తవుతున్నది అధ్యక్ష. కడప, సిద్ధవటం, ఒంటిమిట్ట, నెందలూరు, రాజంపేట, పుల్లంపేట, ఓబులారుపల్లి, సెట్టిగుంటలో భూసేకరణ కూడా పూర్తయింది అధ్యక్ష. అయితే వీరికి నష్టపరిహారం పూర్తి స్థాయిలో జరగలేదు అధ్యక్ష. ఇప్పటికీ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి ఈ రోడ్డు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలుపగలరు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న జాతీయ రహదారులు ఇప్పుడే చెప్పాడు అధ్యక్ష. అలాగే రాష్ట్ర రహదారులు ఎన్ని ఉన్నాయో తెలుపగలరు అధ్యక్ష. అవి ఏ దశల్లో ముందుకు పోతున్నాయో కొద్దిగా వివరాలు తెలుపవలసిందిగా మంత్రి వాళ్ళని కోరుతున్నా అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు చెప్పినట్టు గ్రీన్ ఫీల్డ్ రస్తాకు కొన్ని అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్వి అవన్నీ కూడా క్లియరెన్స్ రావాల్సి ఉన్నవి. ఆ క్లియరెన్స్ ఫారెస్ట్లు వచ్చిన తర్వాత వెంటనే దాన్ని కూడా మొదలు పెడతాము. సభ్యులు రాష్ట్ర రహదారుల గురించి అడగలేదు అధ్యక్ష. ఇక్కడ రాష్ట్ర రహదారుల గురించి అడగలేదు, కేవలం జాతీయ రహదారుల గురించి అడిగారు. ఇక్కడ ఒకటి జాతీయ రహదారులు మొత్తం వచ్చేసి 8,744 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారులు వచ్చేసి 12,650 కిలోమీటర్లు, ముఖ్యమైన జిల్లా రహదారులు వచ్చేసి 27,062 కిలోమీటర్లు, గ్రామీణ రహదారులు వచ్చేసి 5,663. అంటే మొత్తం మన యొక్క రాష్ట్రంలో 53,459 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఇక్కడ చెప్పదలుచుకున్నాను.